వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిస్తా. ముందు హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు భాషపై విద్యార్థుల్లో పట్టు తప్పుతోంది. తెలంగాణ పాఠశాల విద్యా కమిషనర్ డైరెక్టర్ శ్రీదేవసేన వ్యాఖ్య. అనాథ పిల్లల దత్తత కేసీఆర్ తీసుకున్న చాలా గొప్ప నిర్ణయం. కొనియాడిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతుల రుణమాఫీ ప్రకటన అభినందనీయం. కొనియాడిన హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి. చీకటి జీవోలతో అనుచరులకు ప్రభుత్వ భూమిని దారదత్తం చేస్తున్న మంత్రి. బడంగ్పేట్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు వెంకటరెడ్డి ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగు భాషపై విద్యార్థుల్లో పట్టు తప్పుతోందని పాఠశాల విద్యా కమిషనర్ డైరెక్టర్ శ్రీదేవసేన అన్నారు. తెలంగాణలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు కనీసం అక్షరాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండల విద్యాశాఖ పరిధిలోని గణేష్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మండల స్థాయి తొలిమెట్టు మౌలిక భాష గణిత సామర్థ్యం శిక్షణ తరగతులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 1,03,000 మంది ఉపాధ్యాయులు తామే లీడర్గా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న 22 లక్షల మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర స్థాయిలో పాఠశాల విద్యలో తెలంగాణ రాష్ట్రానికి మంచి స్థానం తీసుకురావాలని, అందుకోసం ఉపాధ్యాయులంతా కావాల్సిన శిక్షణ పొందాలని అన్నారు. చదివే పిల్లలపై శ్రద్ధ చూపడం కాదని, చదువులో వెనుకబడిన విద్యార్థులపై అధిక శ్రద్ధ పెట్టాలని సూచించారు. తల్లిదండ్రులతో పాటు పిల్లల్లో మాతృభాషపై పట్టు పెంచాలన్నారు. ఇది ఒక ఉద్యమంలా కింది స్థాయి నుంచి మండల స్థాయిలో శిక్షణతో కూడిన బోధన ద్వారా సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కార్యక్రమాల నోడల్ ఆఫీసర్ శ్రీకిషన్, ఎంఈఓ రామ్రెడ్డి, ఏఎం జయసింహారెడ్డి, గణేష్ నగర్ జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం రఘుపతి, ఆర్పీలు కిరణ్ కుమార్, వెంకటరాములు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా మా సపోర్ట్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. కానీ క్లాస్లో మీరే రాజు డాడీ, మీరే అది మీరు ఎట్లా నిర్వహిస్తారనేది మొత్తం మీ చేతుల్లో ఉంది. అంతేనా? ఓకే. ఇంకొక విషయం చెప్పండి. తెలుగు భాష మీద ఇప్పుడు మన ఇంగ్లీష్ మీడియం కింద అందరినీ మార్చినప్పుడు వాళ్ళ శ్రద్ధ తక్కువయ్యే అవకాశం ఏమైనా ఉందా భాష మీద? అట్లాంటివి ఏం మీకు కనపడట్లేదు కదా. దయచేసి దాని మీద కొంత శ్రద్ధ పెట్టండి. పేరెంట్స్ కూడా ఇంగ్లీష్ మీడియం అంటారు. ఓకే, ఇంగ్లీష్ మీడియం ఉండాలి, బట్ తెలుగు మన మాతృభాష కాబట్టి దాని మీద కూడా వాళ్ళు శ్రద్ధ పెట్టేలాగా దయచేసి మీరు చూడాలి. ఎక్కడ కూడా ఇంగ్లీష్ ఆర్ తెలుగు కాదు, ఇంగ్లీష్ అండ్ తెలుగు అనే ఒక కాన్సెప్ట్తో మనం ముందరుకోవాలి. అది చాలా గట్టిగా మీరందరూ విశ్వసించాలని నేను కోరుతున్నాను. ఆ భాష మన భాష మనం మాట్లాడకపోతే ఇంకెవరో వచ్చి మాట్లాడాలి. సో వీ నీడ్ టు బీ కాన్షియస్ ఆఫ్ దట్ అండ్ మేక్ ద పేరెంట్స్, చిల్డ్రన్ అండ్ అదర్స్ ఆల్సో కాన్షియస్ ఆఫ్ దట్. మనం ఇన్ఫ్యాక్ట్ కంపల్సరీ తెలుగు అనే ఒక యాక్ట్ కూడా పాస్ చేస్తాం. మన ఎస్ఎస్సి పిల్లలు కాకుండా ఐబీ అండ్ ఐసిఎస్సి అండ్ సిబిఎస్సి పిల్లలకు కూడా ఖచ్చితంగా వాళ్ళు తెలుగు నేర్చుకోవాలని మనం ఒక చట్టమే చేసుకున్నాం. మరి మన స్కూల్లో మన పిల్లలకు తెలుగు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఐ వాంటెడ్ టు జస్ట్ బ్రీఫ్ అబౌట్ దిస్. రేపు ఒక రోజు ఉన్నట్టుంది కదా, మీరు ఇది ఇక్కడ నేర్చుకున్నదంతా కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది ఉంది కదా మీకు ఆన్లైన్. సో ఆ ఫీడ్బ్యాక్లో మీరు చెప్పేదాన్ని బట్టి ఇంకా మనం ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాల్సి వస్తే చేసుకుందాం. కానీ ఇది ఒక ఉద్యమం లాగా మనం నడిపించాలి. రేపు నేను ఉండకపోవచ్చు, రేపు సెక్రటరీ గారు ఉండకపోవచ్చు, రేపు ఇంకెవరో ఉండకపోవచ్చు ఈ డిపార్ట్మెంట్లో. కానీ ఇది ఆగకూడదంటే గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేస్తున్న మీరు దీన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్లాల్సిందే, ఎవరు ఉన్నా లేకున్నా. అందుకనే ఇంత డీప్గా లాస్ట్ మైల్ స్టోన్ వరకు కూడా మేము మానిటర్ చేసుకోవడం చేయడం అనేది జరుగుతుంది. అసలు ఇక్కడ నేను వద్దామని ప్లాన్లో లేదు. ఇక్కడ వేరే ట్రైనింగ్ ఏదో వచ్చాక వెంటనే ఈ మండల్ లెవెల్ ట్రైనింగ్స్ కూడా ఎట్లా జరుగుతున్నాయో చూడాలనే ఉద్దేశంతో రావాలి. నాకు కూడా సరే మన వాళ్ళు చేస్తున్నారు అని, ఎంతసేపు 4 గోడల మధ్యన మేము కూర్చొని అద్భుతంగా జరిగిపోతుందని అనుకుంటే మాకు కరెక్ట్ కాదు. సో ఇదొకటి. తర్వాత ఫీడ్బ్యాక్ ఒక పాయింట్. తర్వాత ప్రీ టెస్ట్ అండ్ పోస్ట్ టెస్ట్. ఆ పోస్ట్ టెస్ట్లో కూడా మీరందరూ బాగా రాయాలని చెప్పి నేను కోరుతున్నాను. జరగబోయే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనాథ పిల్లలను ప్రభుత్వం దత్తత తీసుకుంటుందని నిర్ణయం ప్రకటించినందుకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వెంగళరావు డివిజన్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అనాథ పిల్లల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి అనాథ పిల్లల దత్తత నిర్ణయం చాలా గొప్పదని కొనియాడారు. తమకు ఎవరూ లేరనుకునే పిల్లలకు కేసీఆర్ ఒక తండ్రిలా తాను ఉన్నానని భరోసా ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు దేదీప్యారావు, రాజ్ కుమార్ పటేల్, సిఎన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా యూసఫ్ గూడ స్టేట్ హోమ్ లోని పిల్లల మధ్య ఎమ్మెల్యే కేక్ కట్ చేసి తినుబండారాలను పంపిణీ చేశారు. గతంలో అందరూ కూడా అనాథలని చెప్పి మొత్తం భారతదేశంలో కూడా అందరూ అనాథలని చెప్పి ఆ మాట మాట్లాడకూడదని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గారు క్యాబినెట్ డిసిషన్ తీసుకుంది. అనాథలు కాదు, మన పిల్లలు, మన తెలంగాణ పిల్లలు అన్నట్టు నిర్ణయం తీసుకుంటుంది. ఇది ఒక దేశంలో ఇది ఒక చరిత్ర. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏది చేసినా కానీ భారతదేశంలో ఒక చరిత్ర అవుతుంది. మరి అదేవిధంగా ఈ నిర్ణయం అనేది ఇప్పుడు దాకా ఏ గవర్నమెంట్ కూడా భారతదేశంలో తీసుకునే నిర్ణయం. మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీలో ఈ స్టేట్ హోమ్ ఉంటాం. మేము ప్రతి సంవత్సరం అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడి నుంచే మొదలు పెడుతూ ఉంటాం పిల్లల మధ్యలోనే. నాకెప్పుడు వాళ్ళు అనాథలు అనేది ఎవరు పిలవకూడదనే ఉద్దేశంతో మేము అన్ని కార్యక్రమాలు ఇక్కడ పండగలాగా జరుపుకుంటాం. చాలామంది పిల్లలు పెద్దగా అయిపోయి పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటాం జరిగింది. ఇక్కడ పెళ్ళిళ్ళకి కూడా మేము చుట్టుపక్కల వెల్ఫేర్ అసోసియేషన్లు అందరూ ఇక్కడ ఎంతో సాయం చేసేవాళ్ళు. వాళ్ళకి మన ఇంట్లో పెళ్లిలాగా చేయాలి అని చెప్పేసి వాళ్ళకి అనేక ఆర్థికంగాను ప్లస్ వాళ్ళకి ఏదైనా గిఫ్ట్లు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా మన ఇంట్లో పెళ్లి ఎట్లా చేసుకుంటామో అట్లాగే ఇక్కడ ప్రతి కార్యక్రమం శుభ కార్యక్రమాలు కూడా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అందరూ కూడా వచ్చి మరి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది, పెళ్లిళ్ళు చేస్తడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ స్టేట్ హోమ్ని మనం మన ఇంట్లో ఏదైతే కార్యక్రమాలు చేస్తామో అదేవిధంగా ఇక్కడ చేస్తడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఏంటంటే ఇక్కడ ఏం ఇబ్బంది కాకుండా, ఎందుకంటే గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇక్కడ రోడ్డే సరిగా ఉండేది కాదు. ఇక్కడ చెత్త చెదారంతో మొత్తం నిండిపోయి ఉండేది. ఇక్కడ స్టేట్ హోమ్కి వచ్చిన వాళ్ళందరూ భయపడేవాడు, ఎవరు పట్టించుకునేవాడు కాదు. అట్లాంటిది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చొరవతో బ్రహ్మాండంగా రోడ్లు కానీ లైట్లు కానీ ఇక్కడ చుట్టుపక్కల శుభ్రం చేయటంలో దీంట్లో జిహెచ్ఎంసీ సహకారంతో ఇప్పుడు బ్రహ్మాండంగా చేయటం జరిగింది. ఇది ఏంటంటే టోటల్గా ఇక్కడ ఏ స్వార్థం లేకుండా వచ్చేవాళ్ళే ఇక్కడ ముఖ్యం మనం భావించాలి. ఎందుకంటే మేము కూడా అందరం కూడా స్వార్థం లేకుండా వాళ్ళకి ఏదో సేవ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఎవరు లేరు వెనక ముందు అనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు చాలా మటుకి
చేయడం జరిగింది. తెలంగాణ రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం రైతు రుణమాఫీని ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేయడం హర్షణీయమని హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. రైతులకు రుణమాఫీ ప్రకటన చేసిన సందర్భంగా తార్నాకాలోని డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయం వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్ని అవాంతరాలు ఎదురైనా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి కేసీఆర్ రుణమాఫీని అమలు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చీకటి జీవోలతో తన అనుచరులకు ప్రభుత్వ భూమిని దారదత్తం చేస్తున్నారని మేడ్చల్ జిల్లా బడంగ్పేట్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు వెంకటరెడ్డి ఆరోపించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ మాజీ సర్పంచ్, ప్రస్తుత బీఆర్ఎస్ కార్పొరేటర్ సూర్నగంటి అర్జున్ తన సమీప బంధువుల పేరుతో ప్రభుత్వ భూములను కొల్లగొట్టారని ఆరోపించారు. బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 2లో మెయిన్ రోడ్డులో ఉన్న దళితుల భూములను మంత్రి అనుచరులు కబ్జా చేయడానికి ప్రయత్నించారని ధ్వజమెత్తారని, ఆ భూమిని నమ్ముకుని ఉన్న తమకు న్యాయం చేయాలని దళితులు ఆందోళన చేయగా పోలీసులు అరెస్ట్ చేయించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. చీకటి జీవోలను అడ్డుపెట్టుకుని మంత్రి తన అనుచరులకు, కార్యకర్తలకు ప్రభుత్వ భూమిని కట్టబెడుతున్నానంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. దళితులకు న్యాయం చేయాలని, వారికి తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో భూ కబ్జాలపై పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి వెనకాడబోమని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. చిన్న ఇల్లు కట్టుకొని ఉంది, ఒక్క రూమ్ అయినా సార్ నాకు అనుకోలు ఉన్నాం, వాళ్ళకి అమ్మి లేదు. ఇది కూడా బయటకు వస్తుంది. భూమి అన్నది ఏ మూలకున్నది, ఎక్కడున్నది కూడా నేను అతి త్వరలో మళ్ళీ 4 సైడ్ల డాక్యుమెంట్ అయినాయి. ఆ డాక్యుమెంట్లను కూడా నేను మీకు తీసుకొస్తాను. ఈరోజు నేను మాట్లాడే అంశం ఏంటి అంటే, దళితులు బాధపడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పిల్లజల్లతో రోడ్డు మీద ఉన్నారు, ఆమె వంటవారం చేస్తున్నారు, రోజు అదే పని చేస్తారు. వాళ్ళకి సత్వర న్యాయం చేయండి. మంత్రి గారు వాళ్ళని పిలుచుకోండి. వాళ్ళకి కుంతమ్మ కోరికలు ఉండొచ్చు కాక మీరు చెప్పండి, వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూడండి. సరే జరిగిపోయింది, మా అనుచరులే ఇన్ని రోజులు తిన్నారని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదైతే వాస్తవం. అది ఈ మిగిలిన స్థలంలో వాళ్ళకి న్యాయం చేయమని మేము కోరుతున్నాం. ఏ భారతీయ జనతా పార్టీ నాయకునికి ఒక పట్ట వేయమని మేము ఏనాడు కూడా అడగట్లేదు. మేము అందులో కూడా మీరు చూడండి, 3 నెలల తర్వాత నేను మళ్ళీ ఇదే రిపోర్ట్ ఇస్తాను. 59, 58 జీవో ప్రకారంగా మొత్తం టీఆర్ఎస్ నాయకులే అందులో ప్లాట్లు తీసుకుంటారు. అవి మేము ఖచ్చితంగా బయటికి తీస్తాము. ఆ రోజు పెద్ద ఎత్తున, ఈ రోజు ఒక అధ్యక్షుడు, 4 కార్పొరేటర్లే కాదు, 1000 మందితోటి దాన్ని పబ్లిక్లో తీసుకొచ్చి పెడతాం. మేము ఖబర్దారని చెప్తున్నాను. మీరు చేసేది ఏదో చట్టబద్ధంగా చేయండి. మీకు సవినయంగా నేను మనవి చేస్తున్నాను, దళితులకు న్యాయం చేయండి అని చెప్పి న్యాయం చేసే వరకు కూడా మా పోరాటం. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ లో చేరారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, కొడంగల్ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, అన్నా కృష్ణప్ప, నారాయణ రెడ్డి, వనపర్తి నియోజకవర్గానికి చెందిన ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ నాగరాజు తదితరులు కాంగ్రెస్ లో చేరిన వారిలో ఉన్నారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీ సాయి రెసిడెన్సీ కాలనీ నూతనంగా కార్యవర్గం ఎన్నికైన సందర్భంగా బోడుప్పల్ కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు వారిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ సాయి రెసిడెన్సీ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా, గౌరవ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి కమిటీ సభ్యులను శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చెంచల నరసింహారావు, కోశాధికారి రామకృష్ణారెడ్డి, ఎడ్ల శ్రీనివాస్, ఏ సాయి రెసిడెన్సీ నూతన కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నరేందర్ రెడ్డి గారిని అట్లాగే యాదగిరి గారు స్వీట్ పెట్టారు. అట్లాగే తిరుపతి రెడ్డి గారిని కూడా అట్లాగే ఆనంద్ గారిని గౌరవ ఫెడరేషన్ అధ్యక్షులు చెంచల్ నరసింహరావు గారిని శాల్వాతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం. ముందుగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని శ్రీ సాయి రెసిడెన్స్ కాలనీకి నూతనంగా ఎలక్ట్ అయినటువంటి నూతన కార్యవర్గానికి వాళ్ళ సభ్యులకు కాలనీ వాసులకు అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం నాకైతే, ఎందుకంటే శ్రీనివాస్ది మహాపోరాటం, స్ట్రగుల్. ప్రతి నన్ను ఆయన గ్రూప్లో యాడ్ చేసిండు. ప్రతి అంశం కరెంటు పోయిందని, వాటర్ లీకేజ్ అని, రోడ్ డ్యామేజ్ అయ్యిందని రకరకాల పెడతా ఉంటాడు సమస్యలన్నీ కూడా. ఎప్పటికప్పుడు అసలు ఫాలోఅప్ చేస్తూనే ఉంటాడు. చాలా మంచి అధ్యక్షులు దొరికిండ్రు. మీరందరూ కూడా చాలా ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఫెడరేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ గారు రాపోలు రామ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాలు చెప్పుకోవడం జరిగింది. రాపోలు రాము గారి సహకారంతో ఆయన మా కాలనీకి ఒక పునాది, ఈ ఎలక్షన్కి ఒక పునాది. మేము కూడా చాలా కష్టాలు పడ్డాం. 20 ఏళ్ళ నుంచి ఇంతవరకు మా కాలనీ ఎలక్షన్ జరగలేదు. అన్నగారి సహకారంతో, సలహాలతో మేము అందరము, మా కాలనీ ప్రతి ఒక్కరూ, మా కాలనీలో సుమారుగా 125 ఇళ్ళు ఉన్నాయి, 1000 జనాభా ఉంది. అందరి సహకారాలతో అందరూ కష్టపడి అందరూ ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని ఎలక్షన్ పెట్టడం జరిగింది. అందులో భారీ మెజారిటీ వచ్చిందని సంతోషంగా అందరూ వ్యక్తం చేసుకుంటున్నాం. మా కాలనీలో కూడా చాలా ఉన్నాయి, అందులో డెవలప్ చేసి చాలా ఉన్నాయి. అవన్నీ కొద్ది కొద్ది చేసుకుంటూ వెళ్తున్నాము. అన్నగారి సాయం కానీ మా కార్పొరేటర్ కొత్త చంద్రగౌడ్ కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు పిర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సందర్శించారు. ఈ ఇండ్లు అర్హులకు, స్థానికులకు కాకుండా బయట వారికి ఇచ్చి అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. ఎన్నో రోజుల నుంచి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పేద ప్రజలు నివసిస్తున్నారని, కానీ కనీస వసతులు కూడా లేవని, కరెంట్, నీరు, ఇంటి నిర్మాణం కూడా సరిగ్గా లేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు, కోశాధికారి, మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చచ్చిపోతారు, కూలి చచ్చిపోతారు జనాలు, తీసేయవలసిందే. ఇదంతా అటువంటి పరిస్థితి. ఇది స్లాబు. ఇది కేసీఆర్ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ మీద పరిస్థితి. బంగారు తెలంగాణలో పేదవాళ్ళకు మాది పరిస్థితి ఏంది ఇప్పుడు? మాకు ఏం లేదు సార్. మా ఇంట్లో మా మరిదికి క్యాన్సర్ వచ్చింది. వాళ్ళు ఏమంటారు, ఆయన యాక్షన్ అనేది వస్తేనే ఏమో మా ఇంట్లో ఎదురు వీళ్ళు కాదు అన్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? ఇంట్లో ఎవరైనా బాగలేకుండా పేషెంట్లు ఉంటే ఇల్లు కాల్ చేయరని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ సేపు వాళ్ళు చూసుకున్నప్పుడు మేమేం చేయాలి సార్? చెట్టు కింద వేసుకుందామన్నా కానీ మాకు నీడ. మేడ్చల్ జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ ఆఫీసులో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా కేసీఆర్ రైతు బంధు అని దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో
ఇలాంటి పథకాలు మరెన్నో రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ గారు గత ఎన్నికల్లో ప్రకటించిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. కాస్త ఆలస్యంగా అయినా కరోనా కారణంగా ఇతరత్ర కారణాల వల్ల కాస్త ఆలస్యంగా అయినా ₹1,00,000 రుణమాఫీని ఈరోజు ప్రకటించడం జరిగింది. దానికి ఆ నిర్ణయాన్ని హర్షిస్తూ బడంపేట భారత రాష్ట్ర సమితి తరఫున ఈరోజు ఇక్కడ మేము కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారాలు. అలాగే మిగిలిపోయిన మిగతా మేనిఫెస్టోలో ఉన్న మిగతాయి కూడా రానున్న రోజుల్లో తొందరగా కంప్లీట్ చేస్తారని, మరొకసారి మేనిఫెస్టోలో కంప్లీట్ చేసిన అన్ని కంప్లీట్ చేసుకొని రానున్న రోజుల్లో తెలంగాణలో కేసీఆర్ గారు ఇంటింటికి గౌరవంగా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలందరూ కూడా గర్వంగా ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని అడిగే పరిస్థితి మనకు కళ్ళ ముంగట కనిపిస్తున్నది. భవిష్యత్తులో కూడా తెలంగాణలో మరొకసారి ఈ రైతు పక్షపాతి కేసీఆర్ గారి ప్రభుత్వమే వస్తుందని, రావాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన బడంపేట భారత రాష్ట్ర సమితికి కృతజ్ఞతలు చెబుతున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు రైతులకు ఒక ప్రకటన చేసిండు. ఈరోజు రైతు బంధు, రైతు బీమా, ఎన్నో సబ్సిడీ, ఎరువుల సబ్సిడీతో పాటు ఒక వరాల జల్లు కురిపించినటువంటి, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీని, ₹1,00,000 రుణమాఫీని, రైతులు ₹1,00,000 వరకు రుణమాఫీ ఒక నెల లోపు అందరికి కూడా ఈ రోజు నుంచి ఒక నెల వరకు ప్రతి ఒక్కరి బ్యాంకులు ఉన్నటువంటి రుణం తీసుకున్నటువంటి ₹1,00,000 రుణం మాఫీని ప్రకటన చేయడం జరిగింది. ఈ రోజు మొదలుకొని నెల వరకు కూడా అందరి రైతుల ఉన్నటువంటి రుణము అంతా మాఫీ చేయడం జరుగుతుందని చెప్పి కేసీఆర్ గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. నిజంగా కూడా ఊరున వాడన పల్లెన రైతులందరూ ఎంతో ఆనందోత్సవంలో ఈరోజు ఉన్నారు. గతంలో జరిగిన ఎలక్షన్లో ఇచ్చిన మాటని కొన్ని కారణాల వల్ల, మనకు కరోనా వల్ల, కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ రోజు ఇచ్చిన మాట చేయలేని మాట వాస్తవము. మేడ్చల్ జిల్లా పిర్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో నియోజకవర్గ నాయకుడు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతన్న సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా రుణమాఫీ ప్రకటించిన సందర్భంగా రైతులతో కలిసి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నాయకులు, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారు వీరందరి సమక్షంలో నిన్న ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రుణమాఫీ ₹1,00,000 వరకు గతంలో అయితే మనం మేనిఫెస్టోలో పేర్కొన్నామో దాన్ని పూర్తిగా అమలు చేయాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణలో ఉన్న రైతులందరూ కూడా ఈరోజు ఎంతో గొప్ప ఈ యొక్క అనుభూతి, ఈ యొక్క రైతులకు ప్రభుత్వం ఎంత చేతోడు ఉందో ఈ యొక్క మంచి డెసిషన్ అందరికీ ఉపయోగపడుతుందని కోరుకుంటూ మా పిర్జాదిగూడ కార్పొరేషన్లో ఈరోజు మా గౌరవ కార్పొరేటర్లు, మా గౌరవ కోఆప్షన్ సభ్యులు, మా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఊళ్ళల్లో భూములు ఉన్నాయి. ఆ భూములు ఉన్న రైతులందరూ కూడా ఈరోజు వచ్చి ఇక్కడ సంఘీభావం తెలిపి గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేసి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా ఇట్లా దీర్ఘకాలం పాటు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వండుకుంటూ తెలంగాణ ప్రజలందరికీ సేవ చేయాలని చెప్పి మనసా వాచ మా ప్రజలందరూ కోరుకుంటున్నారు. వారికి ఇదే మా యొక్క పాలాభిషేకం చేస్తూ వారికి పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై తెలంగాణ, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, కిసాన్ కి సర్కార్, కిసాన్ కి సర్కార్, కిసాన్ సర్కార్. నిర్మల్ జిల్లా బాయింసా మండలం మాటేగాం వద్ద బ్రిడ్జి పై నుండి మహారాష్ట్ర నుండి కరీంనగర్ కు కూరగాయల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి వాగులో పడిపోయింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, స్థానికులు రెస్క్యూ చేసి బొలెరో వాహనం డ్రైవర్ను కాపాడారు. అనంతరం క్రేన్ సాయంతో వాహనాన్ని బయటకు తీశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగు భాషపై విద్యార్థుల్లో పట్టు తప్పుతోంది. తెలంగాణ పాఠశాల విద్యా కమిషనర్ డైరెక్టర్ శ్రీ దేవసేన వ్యాఖ్య. అనాథ పిల్లల దత్తత కేసీఆర్ తీసుకున్న చాలా గొప్ప నిర్ణయం. కొనియాడిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతుల రుణమాఫీ ప్రకటన అభినందనీయం. కొనియాడిన హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి. చీకటి జీవోలతో అనుచరులకు ప్రభుత్వ భూమిని దారదత్తం చేస్తున్న మంత్రి. బడంగ్పేట్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు వెంకటరెడ్డి ఆరోపణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అందరూ చూస్తున్న నుండి V3 న్యూస్ లక్ష్యం సమాజితం.